క్రికెట్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ థ్రిల్లింగ్ మ్యాచ్ ని మనం ఈ రోజు చూసాం. T20 వరల్డ్ కప్ హిస్టరీలోనే ఒక మ్యాచ్ లో ఒక్కసారి కాదు ఏకంగా 2 సార్లు సూపర్ ఓవర్ కి వెళ్ళిందంటే మీరు నమ్మగలరా? అహ్మదాబాద్ లో సౌత్ ఆఫ్రికా మరియు ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరిగిన ఈ పోరులో నరాలు తెగిపోయే ఉత్కంఠ, రెహమానుల్లా గుర్బాజ్ విధ్వంసం, ఇంకా చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారో తెలియని సస్పెన్స్. అసలు ఈ డబుల్ సూపర్ ఓవర్ డ్రామా ఎలా జరిగింది? ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఉన్న మ్యాచ్ ఎలా చేజారింది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. స్టార్టింగ్ లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫరూక్ కి తన స్వింగ్ తో కొంచెం ఇబ్బంది పెట్టిన క్వింటన్ డికాక్ మరియు రెహమాన్ రెక్కల్టన్ అస్సలు తగ్గలేదు. వీళ్ళిద్దరూ కలిసి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ని ఉతికి ఆరేశారు. రెక్కల్టన్ అయితే కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. డికాక్ కూడా 59 రన్స్ చేసి స్ట్రాంగ్ బేస్ ఇచ్చాడు. ఒకానొక దశలో సౌత్ ఆఫ్రికా 200 దాటుకుందనుకున్నాం. కానీ రషీద్ ఖాన్ మరియు ఉమర్జాయ్ మిడిల్ ఓవర్ లో వికెట్లు తీసి కంట్రోల్ చేశారు. చివరికి సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 187 పరుగులు చేయగలిగింది. 188 పరుగుల టార్గెట్ తో దిగిన ఆఫ్ఘనిస్తాన్ కు రెహమానుల్లా గుర్బాజ్ అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు. రబాడా, జాన్సన్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను కూడా వదలకుండా 42 బంతుల్లో 84 పరుగులు చేశాడు. కానీ అసలు ట్విస్ట్ ఎక్కడ వచ్చిందంటే లాస్ట్ ఓవర్ డ్రామా. ఆఫ్ఘనిస్తాన్ గెలవడానికి లాస్ట్ ఓవర్ లో 13 రన్స్ కావాలి. బౌలింగ్ రబాడా. ఫస్ట్ బాల్ కి వికెట్ పడింది, కానీ అది నో బాల్. ఆ తర్వాత వైడ్, ఆ తర్వాత 6. మళ్ళీ రబాడా ఇంకో నో బాల్ వేశాడు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఈజీగా గెలుస్తుంది అనుకున్నాం, కానీ రబాడా కంబ్యాక్ ఇచ్చాడు. చివరి బంతికి 2 రన్స్ కావాల్సిన టైంలో రన్అట్ జరిగింది. అంతే, స్కోర్ లెవెల్ అయింది. మ్యాచ్ టై అయింది. ఇప్పుడు మొదటి సూపర్ ఓవర్. ముందుగా ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ చేసి 13 రన్స్ కొట్టింది. సౌత్ ఆఫ్రికా చేజింగ్ లో చివరి బంతికి 7 రన్స్ కావాల్సి వచ్చింది. గెలవటం అసాధ్యం అనుకున్నారంతా, కానీ అక్కడ ఉంది స్టబ్స్. ఫరూక్ వేసిన లాస్ట్ బాల్ ని స్ట్రైట్ గా 6 కొట్టాడు. దీంతో స్కోర్ మళ్ళీ సేమ్. మ్యాచ్ మళ్ళీ టై. చరిత్రలో చాలా అరుదుగా జరిగే డబుల్ సూపర్ ఓవర్ మొదలైంది. ఈసారి రూల్స్ ప్రకారం సౌత్ ఆఫ్రికా ముందు బ్యాటింగ్ చేసింది. మిల్లర్ మరియు స్టబ్స్ కలిసి ఆఫ్ఘన్ బౌలర్ ఉమర్జాయ్ ని టార్గెట్ చేసి ఏకంగా 23 రన్స్ కొట్టారు. టార్గెట్ 6 బంతుల్లో 24 పరుగులు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ కి వచ్చింది. మొదటి 2 బంతుల్లో రన్స్ రాలేదు. నబీ అవుట్ అయ్యాడు. ఇక మ్యాచ్ అయిపోయింది అనుకున్నారు, కానీ గుర్బాజ్ ఇంకా గ్రీజ్ లోనే ఉన్నాడు. 3వ బంతి 6 కొట్టాడు. 4వ బంతి మళ్ళీ 6 కొట్టాడు. 5వ బంతి కూడా 6 కొట్టాడు. వరుసగా 3 బంతుల్లో 3 6లు కొట్టి మ్యాచ్ ని మళ్ళీ మలుపు తిప్పాడు గుర్బాజ్. చివరి బంతికి 6 పరుగులు కావాలి. బౌలర్ కేశవ్ మహారాజ్ ప్రెషర్ లో వైడ్ వేశాడు. సమీకరణం 1 బంతికి 5 పరుగులు. మ్యాచ్ మళ్ళీ టై అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఫైనల్ బాల్ ని మహారాజ్ వైడ్ లైన్ లో వేస్తే గుర్బాజ్ గట్టిగా కొట్టాడు. కానీ అది నేరుగా పాయింట్ లో ఉన్న డేవిడ్ మిల్లర్ చేతిలో పడింది. అవుట్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికా 4 పరుగుల తేడాతో గెలిచింది. నిజంగా ఇది ఒక అద్భుతమైన మ్యాచ్ ఫ్రెండ్స్. గుర్బాజ్ 84 రన్స్ కొట్టిన, సూపర్ ఓవర్ లో హ్యాట్రిక్ 6లు కొట్టిన, విజయం మాత్రం సౌత్ ఆఫ్రికాదే అయ్యింది. ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ 2 సూపర్ ఓవర్లలో కూడా బౌలింగ్ ఎందుకు వేయలేదు? ఉమర్జాయ్ నమ్ముకోవడం వల్ల మ్యాచ్ పోయిందా? మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే ఇలాంటి మ్యాచ్ల వల్లే క్రికెట్ అంటే మనకి ఎంత పిచ్చి. సౌత్ ఆఫ్రికా ప్రెషర్ లో ఎలా గెలవాలో ఈ మ్యాచ్ ద్వారా నిరూపించింది. మ్యాచ్ లో బెస్ట్ మూమెంట్ ఏది అనిపించింది? స్టబ్ 6ఆ లేక గుర్బాజ్ పోరాటమా? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.